కులగణనతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పరిగిలో ఉమ్మడి రంగారెడ్డి ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. స్వార్థంతో కూడుకున్నది ఆర్ఎస్ఎస్ అయితే నిస్వార్థంతో ఉన్నది కాంగ్రెస్ అని చెప్పారు. రాహుల్ గాంధీ అనేక విషయాల్లో తెలంగాణ మోడల్ను ప్రస్తావించారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. पिछले 3 साल से राहुल जी ने हम सबके सामने एक नया रास्ता दिखाया। वो रास्ता क्या है? वो रास्ता ये है कि हम कांग्रेस लोगों के बीच में जाए और लोगों से जुड़ने का काम करे। हमेशा हम क्या बोलते हैं कि लोग हमसे दूर हो रहे हैं। राहुल जी ने हमें सिखाया कि वो समस्या नहीं है, समस्या तब है जब कांग्रेस लोगों से दूर हो जाए, वो नहीं होने देना है। तो उन्होंने हमारे सामने एक रास्ता दिखाया 3,500 किलोमीटर की पैदल यात्रा करके, कि इतने हजारों किलोमीटर पैदल चलते चलते उन्होंने अपने अंदर बहुत कुछ महसूस किया। ఇక్కడ స్థానికంగా ఉన్న మా ఇన్ఛార్జీలందరికీ, ఎందుకంటే వారి బేస్ మాకు నేరుగా మీకు ఎవరికైనా వారికి సంబంధం లేకుండా వచ్చి కలుస్తాను, మాకు సమస్య ఉందంటే తప్పకుండా వారిని కూడా స్వీకరిస్తాం. పార్టీ పరంగా మా శాసనసభ్యురాలు ఉంది, మా రామ్మోహన్ గారు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఏదైనా మీకు ఇబ్బంది జరిగితే ఉంటాం, కానీ స్థానికంగా ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జీలే ప్రాథమికంగా వారి దగ్గర సలహా సూచనలు తీసుకుని ముందుకు నడిచే వైనం ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటాను. ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేరుగా వారు వచ్చింది ఒక సపోజ్ ఇన్ఛార్జి గారు వచ్చి ఒక మాట చెప్తారు కాదు, ఇది కాదంటే ఇన్ఛార్జీల పరంగా నడిచే కార్యక్రమం చేయాలని పిసిసి అధ్యక్షుల వారు చెప్తా ఉన్నారు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జీల మధ్యలో ఏదైనా విభాగాలు ఉంటే నా దగ్గరికి వస్తే నేను దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న వారితో కూడా సంప్రదించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. మనం అందరం కష్టపడదాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడాలి. అధికారం లేనప్పుడు కాదు, అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజలకు చేరువలో ఉండాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచన, మీనాక్షి నటరాజన్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో